హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, బ్యాలెన్స్ టాస్క్ తర్వాత అసలు ఏం జరిగింది, బ్యాలెన్స్ టాస్క్లో ఏం జరిగింది, దీని గురించి చెప్పే ముందు లైవ్ చూసిన వాళ్ళ వరకు ఒక క్వశ్చన్ అండి. అంటే టైం ఉండి లైవ్ చూసిన వాళ్ళ వరకు, ఎందుకంటే నేను ఈరోజు మ్యాక్సిమం లైవ్ చూశాను. మణికంఠ గేమ్ చూస్తే ఎంతమందికి బీపీ వచ్చింది, ఎంతమందికి పిచ్చి లేచింది, ఎంతమందికి ఏందిరా స్వామి ఇతను అనిపించిందో కమెంట్ చేయండి. అసలు అంటే ఒక రకంగా మెంటల్ ఎక్కిద్ది మనకు ఆయన గేమ్ చూస్తే. ఏందిరా స్వామి అనిపిస్తుంది నిజంగా. లేదు సూపర్గా మణికంఠ ఆడాడు అనేవాళ్ళు కూడా కమెంట్ చేయండి, ఓకేనా? రైట్, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టాస్క్ ఏంటంటే నిఖిల్ సంచాలకుగా ఉంటాడు. బ్యాలెన్స్ టాస్క్ అనమాట. ఓకే, అలా ఒక స్లైడ్ లాగా ఉండే ఒక బల్ల అనుకోండి. అక్కడి నుంచి వెళ్ళి మొత్తం బాల్స్ని పెట్టి దాన్ని మళ్ళీ స్ట్రైట్గా నిలబెట్టి మళ్ళా వచ్చి బాల్స్ పెట్టినంత మాత్రానికి ఏమైపోదు. బాల్స్ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయాసంలో బాల్స్ పడిపోయినా కానీ అవి కౌంట్ అవ్వవు. అంత జాగ్రత్తగా బ్యాలెన్స్ ఆడాలి. బ్యాలెన్స్ గేమ్ అది. సో నిఖిల్ సంచాలక్కు అటుపక్కేమో యష్మికి ఇస్తారు ఛాన్సు, ఇటుపక్కేమో ఈ మహానుభావుడు నేను ఉన్నానని వస్తారు. అసలు ఇతనికి ఛాన్స్ ఇవ్వడమే తప్పు యాక్చువల్గా. ఆ గేమ్ ప్రేరణ చాలా బాగా ఆడగలదు, నైనిక చాలా బాగా ఆడగలదు. నైనిక ఎందుకంటే బ్యాలెన్స్ ఉంటుంది ఆమె డాన్సర్ కాబట్టి. సరే ఈ మహానుభావుడు నేను సాధ్యమయ్యే టాస్క్లే ఆడతాను, నాకు సాధ్యం కాని టాస్కులు అడగను అంటాడు కదా. సో ఎలాగో స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఫస్ట్ వదిలేశారు కాబట్టి ఇది కావాలన్నట్టు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అసలు ఏ గేమ్ అయినా సరే ఆయన ఆడేటప్పుడు లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఎలా ఉంటుందండి గేమ్లో. ఇతను టార్చర్ కాకపోతే ఇతను ఆడటం చేతగాక ఫస్ట్ బాగా ఆడాడు. ఫస్ట్ యష్మి కంటే ఇతను బాగా ఆడాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ బాల్స్ని అలా పెట్టాక స్లో చేశాక వెనక్కిరా ఫస్ట్ ఆ బాల్స్ని అరేంజ్ చేసుకో అంటే అసలు అరేంజ్ చేయకుండా వేల మీద ఎగిరాడు. మీరు ఆగండి నాకు తెలుసు బ్యాలెన్స్ చేయటమని. మళ్ళా వచ్చి అప్పటికి వీళ్ళు సైలెంట్ అయిపోయారు పాపం. ఇంకా అటుపక్క యష్మి కూడా ఫస్ట్ అంది మీరు అరవగాకండి, కానీ ఆమె విన్నది పృథ్వీ మాటలు కానీ నిఖిల్ మాటలు కానీ ఇన్పుట్స్ తీసుకొని ముందుకెళ్ళింది. నిజంగా యష్మి సూపర్గా ఆడింది గేమ్. సో మనకంటే ఛాన్స్ ఉంది యాక్చువల్గా. సో వీళ్ళంతా అన్నాక నెక్స్ట్ రౌండ్లో కొంచెము వాటిని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేదో ఫస్ట్ లైనే చేస్తుంటే గెలిచేవాడుగా. అది ఒప్పుకోడు. మీరందరూ అంటం వల్ల, మీరందరూ అరవటం వల్ల నా గేమ్ పోయిందంటాడు. ఏమన్నా సెన్స్ ఉందా అసలు ఇతనికి? అసలు ఎంత బీపీ వస్తుందంటే ఆయన గేమ్ చూస్తే ఈరోజు మీకు అయిపోయింది. అయిపోయాక సీత ముందుగానే చెప్పిద్ది. ఏం చెప్పిద్ది, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, సో దాంట్లో కానీ ఓడిపోతే మళ్ళీ నేను ఆడాలంటే కుదరదు. సో ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదని ఆ ముందు డిస్కషన్ కూడా అయి ఉంటుంది. అయిపోయాక సరే వీళ్ళు ఓడిపోతారు, అందరూ కంగ్రాట్ చెప్పాక గేమ్ ఆడేటప్పుడే విపరీతంగా గరుస్తాడు. గేమ్ అయిపోయాక సారీ అనిపిస్తుంది చూసేవాడికి. ఏమిరా సారీ అనిపిస్తుంది నిజంగా. ఆ ఏడిపోయేది అక్కడ ఏడిస్తే సరిపోదా అన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత సారీ అంటే సరే అయిపోయింది, అది అయిపోయిందిలే వెళ్ళట్రా అన్నాక చెప్తారు నువ్వు బాగానే ఆడావు కానీ మా మాట వినుంటే బాగుండేది అని. ఆ తర్వాత వీళ్ళ టీంలో ఎవరిని తీయాలి అంటే ఇప్పుడు ఓడిపోయిన టీం కదా, వాళ్ళ టీం గెలిచారు కాబట్టి పాయింట్ వస్తుంది. ఓడిపోయిన టీంలో ఎవరిని తీయాలి అన్నప్పుడు వీళ్ళు మొత్తం సమావేశం అవుతారు. సమావేశం అయినప్పుడు ఇక్కడ మళ్ళీ నైనిక డబల్ గేము, ఎవరు నచ్చారు ఓట్లేయండి అన్నప్పుడు నబీల్ మాత్రం స్టిక్ అయి ఉంటాడు. ఎందుకంటే సీత అండ్ ప్రేరణ నామినేషన్లో లేరు కాబట్టి మిగిలిన నామినేషన్లో ఉండే వాళ్ళకి ఛాన్స్ కావాలి, వాళ్ళ గేమ్ కనపడాలి కదా అని. సో సీతకి ఆడాలని ఉంటుంది. సో నబీలేమో సీత ఉండకూడదని వేస్తాడు. సీత వెళ్ళిపోవాలి, ఒకరిని రిమూవ్ చేసే పని వేస్తాడు. నైనిక కూడా సీత అని చెప్తుంది. విష్ణు అండ్ ప్రేరణ మాత్రం మణికంఠ అంటారు. నిజంగా విష్ణు ప్రేరణ బాగా థింక్ చేసినట్టు. సో కాసేపు అయిపోయాక ఇంకా అక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగాక తప్పులన్నీ చెప్పాక మళ్ళీ నైనిక 1-2 సార్లు అడుగుతూ ఉంటుంది సీత. అక్కడ ఈక్వల్ ఓట్స్ పడ్డాయి కదా, మళ్ళీ అసలు మనీ ఎవరు వద్దనుకున్నారంటే అప్పుడు మళ్ళీ నైనిక చేయెత్తింది. దానికి ఒక రీజన్ చెప్పింది. సో గ్రూప్ గేమ్ అప్పుడైతే నువ్వు అందరినీ కలుపుకొని పోతావు, ఆ పరంగా అయితే నువ్వే అది ఇది అంటుంది. నైనిక ఈ గ్యాప్లో ఆలోచించుంటుంది, ఎందుకు వచ్చిన బాధలే సీత నాకు బెస్ట్ కదా మణికంఠతో ఎందుకని. అంతా అయిపోయింది. ఏం చెప్పడం చూడండి, నేను బాగానే ఆడానురా, నా తప్పు కాదురా అంట. అసలు అపోజిట్ క్లాన్ వాళ్ళు నీకు ఛాన్స్ ఇవ్వకుండా పక్కన వేశారు. వీళ్ళు క్లాన్లో తీసుకొని నీకు ఛాన్స్ ఇచ్చి గేమ్ ఆడటానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు అది ఏంది, ఈ గేమ్ బాగా ఆడేవాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టి నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోకపోవడం ఒక తప్పు, వచ్చి నీవు ఓడిపోవటానికి మీరంతా కారణం అని చెప్పడం రెండో తప్పు. అసలు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అసలు నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోయా క్యాండిడేట్వే. నబీల్ కూడా ఎట్లా సపోర్ట్ చేశాడు కానీ మనకంటే నాకు అర్థం కాల. అయితే సీతాలో నచ్చని పాయింట్ ఒకటనిపించింది నాకేంటంటే,
ఇతను ఏంటంటే లేపితే నామినేషన్లో ఉన్నాను నాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. అది ఎట్లా అందరూ ఉన్నారు కదా అది ఇది అంటది. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక మెజారిటీ ఓట్స్ సేమ్కి వస్తాయి, సీతకి ఫేవర్కి వస్తాయి. లాస్ట్లో మొత్తానికి మనీ ఉండాలి, నేను ఉండాలి, మనీ వద్దనుకునే వాళ్ళు చేతులు ఎత్తమన్నప్పుడు ఇంక అందరూ మనీ ఉండొద్దనే ఎత్తారు. ఒక్క నబీలే మిగులుతాడు. మీరు అందరూ వెళ్ళిపోయి నేను డెసిషన్ తీసుకుంటా అంటది. కాసేపు విష్ణువుకి పిలిచింది. విష్ణువుకి పిలిచి ఎవరిని పంపాలని నువ్వా నేనా మనీనా ఈ 2 ఏళ్ళు పెట్టుకుంటా, 1 ఏళ్ళు పెట్టుకో, ఈ ఆటలన్నీ ఆడతారు. ఆడతా వద్దే సరే నేనైనా టీం నుంచి తీసే ఏం కాదన్నట్టే అంటది విష్ణు. పాపం విష్ణు అసలు సూపర్. అసలు ఈ అమ్మాయి ఏమంటది తెలుసా, అట్లానే నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు కనపడాలి కదా అంటది. నామినేషన్లో ఆల్రెడీ కనపడిందిగా విష్ణు కూడా. ఇక్కడ మణికంఠలాగానే మణికంఠ ఒక గేమ్ ఆడింది, విష్ణు ఒక గేమ్ ఆడింది. సో ఈ విషయంలో సీతలో రియాలిటీ లేదు. విష్ణుప్రియ కోసం థింక్ చేసినా మణికంఠ గురించి అదే పాయింట్లో ఎందుకు విభజిస్తుందో అర్థం కాదు. మనిషిని బట్టి మారినట్టు. బట్ విష్ణుప్రియ ఒకేలాగుంది. నేను ఆల్రెడీ గేమ్ ఆడాను, సీత ప్రేరణ ఆల్రెడీ నామినేషన్లో లేదు కాబట్టి, సీత కూడా నామినేషన్లో లేదు కాబట్టి ఎవరు వెళ్ళినా ఓకే, సీత వెళ్ళినా ఓకే, మణికంఠ వెళ్ళినా ఓకే. సీత వెళ్తేనేమో ఎలాగో నువ్వు నామినేషన్లో లేవు కాబట్టి నీకేముండదు, మణికంఠకి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాం కాబట్టి లేదంటే 2 వర్షన్లు చెప్పింది. నబీల్ ఎప్పుడైతే పాయింట్ చెప్తాడు అక్కడ, సో నీకు ఛాన్స్ ఉంటుంది కదా, నువ్వు చాలాసార్లు కనపడ్డావు కదా, ప్లస్ జడ్జిమెంట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నావు, నీకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది, సో ఆడే ఛాన్స్ మాకి అన్నప్పుడు ఫస్ట్ అన్నా కానీ తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకొని నాకు నబీల్ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పినా కానీ మళ్ళీ సీతకే ఓటేస్తుంది. ఓకేనా? ఇంత జరిగాక సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నబీల్ వెళ్ళి ఆ పక్క టీంలో చెప్తాడు. ఏమని చెప్తాడు, నేను మాత్రం సీత వద్దన్నాను, వాళ్ళందరూ మాత్రం మణికంఠ వద్దన్నారు, మళ్ళీ ఇతన్ని సారీ చెప్తా ఉన్నాడు, మాట మీద నిలబడ్డు, అది ఇది అన్నట్టు చెప్తాడు. సో అక్కడ ప్రోమోలో జరిగిందానికి దీనికి లింక్ చేద్దాం. లైవ్ చూసాక ఇంకా ప్రోమోలో జరిగింది లైవ్లో రాలా. ప్రోమోలో అపోజిట్ టీం వాళ్ళు అడుగుతున్నారు, శక్తి టీం వాళ్ళు ఎవరు తీయాలని. వాళ్ళు ఏం చెప్పారు, సీతను తీయాలని చెప్పారు. ఇక్కడ చూడండి, 2 టీముల్ని మ్యానిపులేట్ చేయగలిగాడైనా మణికంఠ, మనల్ని కూడా మ్యానిపులేట్ చేయగలిగాడు. ఎందుకో చెప్తా చూడు. ఒక్క సాక్రిఫైస్ అనే చిన్న వర్డ్తో వామ్మో, ఇతని గురించి చెప్పాలంటే కోపం వస్తుంది, బీపీ వస్తుంది, బీపీ కాదు కానీ కోపం వస్తుంది, ఫన్ జనరేట్ అవుతుంది. బీట్ ప్రోమో, బీట్ డిస్కషన్, బీట్ ఏదైనా కానీ ఇతను లేకుండా అక్కడ ఉండటంలా. కానీ ఇతను ఏ టీంలో ఉంటే ఆ టీం వాళ్ళకి నరకం, చిరాకు, నిజం చిరాకు. అంతా అయిపోయాక ఆమె కోపంలో ఉంది తెలుసుగా సీత విష్ణు మాట్లాడుకుంటే మధ్యలో మళ్ళీ వాటర్ గ్లాస్, సీత ఐఎమ్ సారీ రా, వాటర్ తాగరా అంటే ఒక చీఫ్గా నీకుండే టెన్షన్ నీకుంటేరా, ప్లీజ్ రా అంటున్నాడు. నిజంగా అపరిచితుల్లో 3 క్యారెక్టర్లు కనిపిస్తాయనా, ఈ టైప్లో ఉన్నాడు. ఈ టైప్లో ఉన్నాడు, ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటున్నాడు ఈ క్యాండిడేట్. అయిపోయాక సాక్రిఫైజ్ అనే చిన్న వర్డ్తో ఈ టీంని 30 తిప్పలు పెట్టాడు. ఎందుకని, నువ్వు అలా ఎలా సాక్రిఫైజ్ చేస్తావురా, అలా ఎలా సాక్రిఫైజ్ చేస్తావని ప్రేరణ, సీత అందరూ ఆయన నామినేషన్లు దాకా వేశారు కదా. ఇప్పుడు అది వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు ఆయన క్లియర్గా ఉన్నాడు, నేను సాక్రిఫైజ్ అని చెప్పలేనురా, ఎందుకంటే నేను అసలు నాలో పాయింట్స్ నాకు ఉన్నాయిరా, అలా అని చెప్పి నేను వెళ్ళలేనురా, నాకు ఆడాలని ఉందిరా, నాకు ఆటలు అంటే చాలా ఇష్టం రా, ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేయటం నా ఇష్టం రా, మళ్ళీ ఆటలు కూడా నన్నే పెట్టండి రా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా పెద్ద ప్రాణ సంకటం ఏంటంటే, లాస్ట్ టైం మనమే అన్నాం కదా గివప్ ఇవ్వకూడదని చెప్పి, ఇప్పుడు నువ్వు సాక్రిఫైజ్ అయ్యావు కదా, తీసేస్తే ఎలా అంటుందని వెళ్ళవాలి. సో అదొక సందిగ్ధం. మనకి కలిసి వస్తున్న అంశం చూడండి. ఇటు అపోజిట్ టీం వాళ్ళు చూసుకుంటే ఆల్రెడీ ఆయన్ని తీసేశారు కదా లాస్ట్ టైము, ఈసారి మళ్ళా తీసేస్తే ఆల్రెడీ నాగార్జున సార్ పెద్ద క్లాస్ బీకాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటే నువ్వు అసలు నబీల్ని ఎలా తీసేస్తావు అని, మనీని తీసేసిన దాని మీద ఇట్లా రకరకాల గొడవలు అయి ఉంటాయి కదా ఇంట్లో. ఆల్రెడీ మనీని తీసేసిన మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మళ్ళీ మనీనే చూజ్ చేసుకుంటే అది ఒక టార్గెట్ లాగా ఉంటుందేమో అని వీళ్ళు ఆలోచించి సీత పేరు చెప్పారు. ఇంకా సీత వచ్చి స్టార్ట్, అలా ఎలా చేస్తారు మీరు అందరూ ఒకేలాగా ఆడుతున్నారంటే ఇదిలో ఏమాడుతుంది. ఇది జరిగింది. ఈ ఓవరాల్ ప్రాసెస్లో అటు 2 టీముల్ని ఇటు ప్రేక్షకుల్ని మెంటల్ టార్చర్కి గురి చేసింది మాత్రం ఇతనే మణికంఠే. అసలు శుద్ధంగా ఆడాల్సిన గేమ్ ఆడకుండా నాకు అవకాశం ఇవ్వాలంటాడు, అవకాశం ఇచ్చినప్పుడు టీం మాటండు. ఎందుకంటే ఏం అరవకూడదంట, అప్పటికి ప్రేరణ అంటది. సో ఇటువంటి గేమ్ జరిగేటప్పుడు చెప్పకుండా ఎలా ఉంటారు, ఆ మాత్రం కంట్రోల్ చేసుకుని ఇది లేదా అని. అంటే ఇతను గేమ్లోకి పంపితే ఇతను ఒక్కడు ఒక రూమ్లో ఉంటే ఆడతాడేమో, ఇతను ఏ గేమ్ అయినా తీసుకోలేడు కదా, ఇంకా అట్లా గేమ్లో ఆడటం ఎందుకు. ఇతను 2 వరస్ట్ అనిపించింది నాకు ఇతను గేమ్ ప్లే ఈరోజు.
అంతే. తర్వాత ఎపిసోడ్‌లో చూస్తే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.